హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ 2025కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ క్వశ్చన్ పేపర్ అయితే వీడియోలో అయితే చూసుకుందాం. అంటే 1 డే ప్రిపరేషన్ ప్లాన్ అనమాట. ఇవి ఏవైతే నేను చూపిస్తాను ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే 50 or 55+ మార్క్స్ అనేది కంపల్సరీగా స్కోర్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే పాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది చూసుకోండి. ఈ యొక్క పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే టెలిగ్రామ్లో మీరైతే ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకొని ఈ యొక్క పీడిఎఫ్లో ఏవైతే ఉన్నాయో ఇవైతే చూసుకోండి. ఇంకా కావాలంటే ఇదైతే మస్ట్ అండ్ షుడ్ మీరైతే చూసుకోవాల్సిందనమాట. ఎందుకంటే ఇదైతే స్కీమ్ ఆఫ్ ఇవాల్యూషన్ మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను కదా. ఇదైతే క్వశ్చన్ పేపర్ అండ్ ఇదైతే స్కీమ్ ఆఫ్ ఇవాల్యూషన్ అనమాట. అంటే ఏ పాయింట్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు, దేనికి ఎన్ని పాయింట్స్ అండ్ ఎన్ని మార్క్స్ అట్లాట్ చేస్తారు అనేది క్లియర్గా ఇక్కడైతే వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని చూసినే మీ యొక్క పేపర్ వాల్యూషన్ అనేది కరెక్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే డయాగ్రామ్కి సో ప్రతి ఒక్క దానికి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి ఏంటి అన్నది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని అయితే కొద్దిగా చూసుకొని మీరు అంటే అనవసరమైనదంతా రాయకోకుండా జస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇదొక్కటి మీరు రాసినట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎలాగైతే ఉందో దాన్ని ఒకటి మీరు రాసినట్లయితే మీకైతే అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకొని మీరైతే ఎలా రాయాలి ఏంటి అన్నది కొద్దిగా మీరైతే చూసుకొని ఎగ్జామ్ అనేది రాస్తే సరిపోద్ది అనమాట. ఇదంతా కొద్దిగా చూసుకోండి. అండ్ ఇంకా కావాలంటే ఎవరైతే మంచి మార్క్స్ అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇవన్నీ మీరైతే చదువుకోవాల్సి ఉంటుందన్న. సో ఇక్కడ నేను ఏవైతే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నానో ఇవన్నీ మీరైతే చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను. టెలిగ్రామ్లో మీరైతే జాయిన్ అయ్యి మీరు యొక్క పీడిఎఫ్స్ అన్నీ మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్స్ వై ఫాస్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా మీకు ఈ యొక్క మోడల్ పేపర్ ఏదైతే ఉందో ఈ యొక్క మనబడిది కూడా మీరైతే చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. సో ఇవి ఒక్కటి మీరు చూసుకోండి, మనబడిది ఒకటి మీరు చూసుకున్నా కూడా సరిపోద్ది. మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా మీకు కావాలంటే ఇంకా ఇక్కడ ఉంది కదా ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీరైతే చూసుకున్నట్లయితే మీరైతే సరిపోద్ది అనమాట. సో అన్నీ అంటే మీరు కంపల్సరీగా పాస్ అవ్వాలి అంటే మీరు జస్ట్ యొక్క 2 పీడిఎఫ్స్ అనేది చూసుకుంటే సరిపోద్ది అనమాట. లైక్ అంటే మనబడిది అయితే చూసుకొని జస్ట్ పాస్ అవ్వాలి అంటే, లేదు నేను మంచి మార్క్స్ స్కోర్ చేయాలి లైక్ అంటే నేను అవుట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ఫస్ట్ మనబడిది అయితే చూసుకోండి. అండ్ మనబడిది అయిపోయాక మీరైతే గెస్ పేపర్స్ అనేది చూసుకోండి. సో గెస్ పేపర్స్ అని ఇవన్నీ ఏంటంటే మీకు ఒకటి చెప్తే చూడండి గైస్, గెస్ పేపర్లో ఏదైతే ఉందో అదే మోడల్ పేపర్లో ఉంటుంది, మోడల్ పేపర్లో ఏదైతే ఉందో అదే క్వశ్చన్ పేపర్లో కూడా ఉంటుంది అనమాట. సో దట్స్ వై మీరు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు అన్ని మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను. ఆ యొక్క పీడిఎఫ్స్ ఒకటి మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది నాన్న. ఫాస్ట్గా టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడైతే నేను మీకు క్లియర్గా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి కూడా టెలిగ్రామ్లోనే సెండ్ చేస్తాను. సో మీరైతే టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే సరిపోద్ది అనమాట. ఇదైతే తెలంగాణకు సంబంధించి సో ఇది కూడా మీరైతే చూసుకుంటే సరిపోద్ది అనమాట. ఫాస్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరైతే చూసుకుంటారు అనేసి అనుకోండి. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. గట్టిగా ఒక లైక్ అనేది చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే టెలిగ్రామ్లో లేదంటే వాట్సాప్ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి. మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఆల్ ది బెస్ట్ యువర్ ప్రిపరేషన్ గైస్. ఎగ్జామ్ అనేది మంచిగా రాసి ఎగ్జామ్ అనేది ఎలా రాశారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు అనేసి అనుకుంటూ థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.